పేరు చైతన్య కుమార్. మాది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్. అయితే గతంలో 2023లో నాకు రోడ్ యాక్సిడెంట్‌లో నా యొక్క 2 కాళ్ళు విరగడం జరిగింది. తర్వాత నేను హైదరాబాద్‌లోనే ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో 2 కాళ్ళకి సర్జరీ చేసుకోవడం జరిగింది. సర్జరీ చేసుకున్న అనంతరం మెడికేషన్ తీసుకున్న తర్వాత 1 ఇయర్, దాదాపు 1 ఇయర్ అయినా గానీ నా రైట్ లెగ్ ఫీమర్ బోను హీల్ కాలేదు. హీల్ కాకపోవడంతో రెగ్యులర్‌గా హాస్పిటల్ విజిట్ చేస్తూ మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. 1 ఇయర్ దాకా కూడా హీల్ కాలేదు. అయితే అట్లనే టైం అయితున్న కొద్దీ లోపట రాడ్ అనేది ఇరిగిపోయింది. ఇరిగిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవ్వడంతో ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ద్వారా తెలుసుకున్నాను ఏంటంటే సిటిజన్ హాస్పిటల్‌లో వాసుదేవ్ సార్ అనే డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ ఇస్తాడని తెలుసుకోవడం జరిగింది. తర్వాత నేను హాస్పిటల్‌కి వచ్చి సార్‌కి కన్సల్టేషన్ అయిన తర్వాత సార్ నాకు ఎక్స్‌రే అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ దీనికి సర్జరీ అవసరం ఉంది, సర్జరీ చేయాలి, వేరే రాడ్ వేయాలా, పాత రాడ్ తీసి వేరే రాడ్ వేయాలని చెప్పిండు. తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. అడ్మిట్ అయిన తర్వాత సర్జరీ జరిగింది సక్సెస్ఫుల్గా. ఒక 5 డేస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. డిశ్చార్జ్ అయినాను. అయితే నాకు సర్జరీ అక్టోబర్లో జరిగింది. ప్రజెంట్ జనవరి 3 మంత్స్‌లోనే నా బోన్ మొత్తం కంప్లీట్‌గా హీల్ అయిపోయింది. బోన్ గ్రాఫ్టింగ్ చేయడం ద్వారా కంప్లీట్‌గా సర్జరీ అయింది. కంప్లీట్‌గా హీల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను పాత సర్జరీ కంటే ప్రజెంట్ ఇప్పుడు కంప్లీట్‌గా హెల్తీగా నడవగలుగుతున్నాను. లింపింగ్ కానీ అటువంటివి ఏం లేకుండా కంప్లీట్‌గా నడవగలుగుతాను. పెయిన్స్ కూడా లేకుండా ఈజీగా నడవగలుగుతున్నాను. సో నాకు ఇంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ వాసుదేవ్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు.